హాయ్ గాయ్స్, ఇప్పుడు రేపు బాలాజీ వాళ్ళ అక్కది హల్దీ ఉంది. మేము చూడ్డానికి వచ్చినాం. ఏం సమస్య ఏంటిదిరా? సూజన్ నేనే గోపిచంద్ అన్నమాట. మై ఫస్ట్ బ్లాగ్. అరే బాలాజీ ఈయన్నే పెళ్లి కూతురు వాళ్ళ కొడుకు ఈయన్నే. ఎక్కడరా ఇది? లొకేషన్ ఎక్కడ? బ్లాగ్ చెప్పురా, లొకేషన్ ఏడా చెప్పురా. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావరా? నచ్చింది. ఇక్కడ పెంబర్స్ దగ్గర అపాస్టాన్ కిరికిరి. మీరందరూ కూడా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తా అంటే రెడీగా ఉండండి. చూడండి, 3 cheers బేబీ. ఒక సినిమాటిక్ షాట్. ఇది స్విమ్మింగ్ పూల్ అంటారనమాట. ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అరే ఒకసారి దుంకి ఊర్రా, జర వాటర్ బాగున్నాయో లేవో బన్నీ. ఓకే బాగానే ఉంది. ఇక కాకపోతే కొందరు ఏతులు కొడతారు అన్నట్టు. ఇట్లా పెళ్ళి కూతురు వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా, కొంచెం ఏతులు కొడతారు అన్నట్టు. ఇట్లా కొంచెం యాటిట్యూడ్ అయినా, కొంచెం స్వాగ్ అయినా అట్లా మెయింటైన్ చేస్తారు. ఏమంటారు దానిపైన నీ అభిప్రాయం ఏంటిదా? ఫ్యాక్ట్. ఓకే. సో గైస్, ఇప్పుడు ఈ లోపల దీని టూర్ చూద్దాం. లోపల ఏమంటారు రూమ్స్, చైర్లు ఏమన్నా తెచ్చుకోమన్నారా మనది? ఇగో ఇట్లా పని లేకపోయినా పన్నున్న ట్యాక్షన్ చేస్తాడు. దాన్ని వాడిని ఎక్స్పెక్ట్. సో మనం టూర్ వెళ్తాం. సో ఇదంతా హాల్. ఇది వచ్చేసరికి వినాయకుడు. ఏదైనా సరే నాకు తెలిసి ఇక్కడ వాటర్ పడతాయి కావచ్చు ఇక్కడ ఇట్లా కదా. సో ఇది వచ్చేసరికి కిచెన్. ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ చిల్లు ఉంటుంది కదా. ఇది వచ్చేసరికి ఒక రూమ్ ఉన్నది. ఫస్ట్ రూమ్ చూద్దాం. ఈ ఫస్ట్ రూమ్ ఓకే బాగానే ఉంది. దీంట్లో ఓ బాత్టబ్ కూడా ఉందన్నమాట. బాత్టబ్ ఒకసారి లైట్స్ ఆన్. అయ్యా బాత్టబ్ ఏమంటారు? బాత్టబ్ ఇది పని చేస్తాయి చూద్దాం. ఇది కూడా రావట్లేదే. ఎట్లున్నా నేను బాగున్నా. ఈడ కూడా చదివించి పెడతలేడు మళ్ళీ. ఎవరు రైలు నెక్స్ట్ అయ్యా, అందుకే టాపర్లా నొట్టిగా అన్నారుగా. రైట్, ఇంకొకటి ఇద్దాం. ఇంకెన్ని రూమ్స్ ఉన్నాయిరా? ఇంకా 2 ఉన్నాయి. అయిపోయినాయా? ఇది ఇంకొక రూమ్. సేమ్ ఇందాక లెక్కనే డెకరేషన్ ఇంకా వాళ్ళ నైట్ అంతా చేసుకుంటా. ఇంకొకటి హాయ్ గాయ్స్. కేదార్నాథ్ డైరెక్ట్ 1 minute కేదార్నాథ్ ట్రిప్. టెలిపోర్ట్. ఇక్కడ డోరమాన్ ఎనీవే డోర్ ఉన్నది. ఇక్కడ డోర్ తీస్తున్నా. రైట్, వి రీచ్డ్ ద లొకేషన్. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఓకే బాగానే ఉంది. దీనికి కూడా ఒక బాత్రూమ్. ఇక నువ్వు ఒక్క ఉండరా మరి, మేము వెళ్తున్నాం మరి. బాయ్. బ్యాక్ సైడ్ ఇంకా మళ్ళా పని లేదు. యాక్షన్ చేయాలడా. షో అంత షో బోల్తే అయిపోయింది. బ్లాగ్ ఎన్ని ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. గైస్ మేము పోతున్నాం ఇక. బాయ్. వాళ్ళందరూ చూసి ఫార్మల్ దగ్గర అన్నీ అయిపోయి చూసుకోవడం. ఇప్పుడు ఇక పెంబర్తి నుంచి ఇక జనగాం వెళ్తున్నాం. ఇక మళ్ళీ కలుసుకున్నాం. మరి ఏమంటున్నా? రైట్, మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదే చెప్పురా, లైక్, షేర్. ఎన్ని బ్లాగ్ ఎన్ని షేర్ అయినా సబ్స్క్రైబ్. వాళ్ళ కూడల్ని తీసుకొని బయటకు వెళ్తున్నాం. హాయ్ చెప్పు.
బండి అంటే రోడ్డే మాకు ముఖ్యం. హాయ్ గాయ్స్, ఇవాళ హల్దీ డే. ఇవాళ వచ్చేస్తాం అన్నట్టు. బండి ప్యాక్ చేసి టిఫిన్ ధూమ్ధామ్ రెడీ అయిపోయింది. ఏముంది లేదు పడుకో. అవుట్ఫిట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. కింద అది ఉంటుంది, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన గంట ఉంటుంది, గంట కొట్టండి. కొట్టినాక కామెంట్ చేయండి. అరే సైకిల్ మస్తు ఉన్నాయి ఇక్కడ ముంగట. పోవచ్చు, తప్పకుండా పోవచ్చు, జనగాం వరకు పోవచ్చు. ఇట్లనే చూద్దాం. డెకరేషన్ అయితే బాగుంది, చూపిస్తాం. ఇక్కడ అందరు ఉన్నారు, కొంచెం సిగ్గు అవుతుంది. అది రారా చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు నేను బ్లాగ్ చేయాలంటే కష్టమవుతుంది, అయినా మీకోసం ట్రై చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ అయితే బాగుంది. గోపియానికి వాని పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయంట. ఈడనేమో ఏతులు కొట్టేటోళ్ళు ఉన్నారు. అదే టైసన్ బాలాజీ వాళ్ళ అరే ఏరా బాగుంది, లొకేషన్ బాగుంది. బాలాజీ వాళ్ళు కొంచెం ఆయనకి పని ఉండదు కానీ పని ఉన్న ట్యాగ్ చేస్తాడు. వచ్చినాక చూపిస్తాం. అదే కొంచెం చెప్పండి అందరూ. బియ్యం తినలే. శుభ మార్నింగ్ పొద్దునట్టు వేళ చూసేవారే నాకెందుకు కల్లి అవుతుంది. ఒకసారి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.